రైట్. హాయ్ అండి, అందరికి నమస్కారం. జీ కొండూరులో ఎవరి పేరు చెప్తే గుర్తొస్తారో అట్లాగే జీ కొండూరులో మీకు ఇప్పటి వరకు అత్యంత తక్కువ రేట్లో మామిడి తోట, వ్యవసాయ తోటలు అమ్మారు. అలాంటి వ్యక్తితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నామండి. నమస్తే సార్. హాయ్ అండి, నమస్కారం. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ వెంచర్ గురించి చేస్తున్నారు? ఆకునూరు వెంచర్లో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి? ఇప్పుడు మన బందర్ రోడ్లో మన ఆకునూరు విలేజ్కి ఆనుకొని మనం 50 ఎకరాల లేఅవుట్ చేస్తున్నాము. దాంట్లో మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు డెవలప్మెంట్ అన్నీ ఇస్తున్నాము. అంటే సిసి రోడ్లు కానీ, పార్కులు కానీ, ఆల్ ఆర్ 40 feet రోడ్లు ప్లస్ ఆర్చి, ఎంట్రన్స్ ఆర్చి ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనం ఈ లేఅవుట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. మనం 183 square yards నుంచి మన ప్లాట్లు ఇస్తున్నాం. దాంట్లో ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, 40 feet వెయిట్లోకి దగ్గరలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ హైవేకి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్లో మన ప్లాట్లు ఉన్నాయి. మరీ బాగా రీజనబుల్ ప్రైస్లో అనమాట మనం ఇచ్చేది. అంటే ఎంతండి? చాలా తక్కువగానే ఇస్తున్న ప్రైస్ మనం మెన్షన్ చేయకూడదు. ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది. ఇది మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. మొత్తం మీద ఎన్ని ఎకరాలు? మొత్తం ఇప్పుడైతే మనం ల్యాండ్ మన ఎల్పీ నెంబర్ వచ్చింది 50 ఎకరాలు ఉంది. ఇంకా ఎక్స్టెన్షన్ అయినా అవుతుంది. ఇప్పుడు హైవే నుండి ఎంత దూరం ఉంటుంది? జస్ట్ మనకు వాకబుల్ అంటే 500 meters. ఇప్పుడు బందర్ హైవేలో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి? బందర్ రోడ్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే నేషనల్ హైవే కింద మనం ఇప్పుడున్న 6 feetని 6 lanesని మనం 8 lanesగా మనం ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అది కూడా జీవో కూడా వచ్చింది. అది కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బందర్ రోడ్డుకి మన పోర్టు కూడా చాలా దగ్గరగా ఉంది. పోర్టు కూడా చాలా పెద్దగా చేస్తున్నారు. ఇంకా బెల్ కంపెనీలు కానీ అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన లేఅవుట్కి దగ్గరలో ఓఆర్ఆర్ కూడా ఉంది. ఓఆర్ఆర్ ఆల్రెడీ మీకు దగ్గరగా అంటే ఒక 1.5 kilometer దూరంలోనే ఉంటుంది. ఆ ఓఆర్ఆర్ వర్క్ స్టార్ట్ అయితే మాత్రం ల్యాండ్ రేట్ బాగా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ అని అందరూ అంటున్నారు కదా, ఈ మచిలీపట్నం పోర్ట్ వల్ల మీరు చెప్పిన వెంచర్ ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి? డెఫినెట్గా. ఎందుకంటే మచిలీపట్నానికి విజయవాడకి మధ్యలో మన వెంచర్ ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైన కొద్దిగా ఏమవుతుందంటే మనకి విజయవాడకి కానీ రావడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి పోర్టుకి కూడా దగ్గరగానే ఉంటుంది. కనుక ఈ ట్రాఫిక్ పెరిగే కొద్దిగా ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ పెరగడానికి కానీ పీస్ఫుల్గా ఉండడానికి మధ్యలో ఉన్నది కనుక డెఫినెట్గా మనకి అప్రిషియేట్ ఉంటుంది. ఓకే అండి, మీరు అన్నీ బాగానే చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనకి బందరు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం తెలిస్తే ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుంది అక్కడే ఉంటుంది కదా. అవును. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి సరౌండింగ్ ఎంత డిస్టెన్స్లో వస్తుంది ఏమైనా కానీ, అంటే సరౌండింగ్ ఏరియాస్? సరౌండ్ ట్రాన్స్పోర్ట్ అంటే మనకి ఓఆర్ఆర్ ఏదైనా హెవీ వెహికల్స్ అన్నీ ఓఆర్ఆర్ మీదకి వెళ్తాయి. పోర్టుకి సంబంధించి సపోజ్ ఏదైనా తెలంగాణ నుంచి కానీ ఏదైనా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే బందర్ పోర్ట్ని మనం యూజ్ చేసుకోవాలి. దానికి రష్గా బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో కూడా బాగా హెవీ ఇన్వెస్ట్మెంట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కంపెనీలు కానీ అన్నిటికీ. కనుక రెసిడెన్షియల్ జోన్లో మనం వెంచర్ ఉంది కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు రూపాయి మాత్రం కంపల్సరీగా వస్తుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, జీ కొండూరులో ఎవరైతే ఫేమస్ అయ్యారో తన వీడియోస్ ద్వారా, తన ఛానల్ ద్వారా, అలాంటి సార్తో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసామండి. ఈ సార్ చెప్పడం ఏంటంటే ఆకునూరు దగ్గర ఇప్పుడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందండి, అంటే బందర్ హైవేలో. ఎందుకంటే బెన్ సర్కిల్ నుండి మచిలీపట్నం వరకు డెవలప్మెంట్ కార్డర్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయని సార్ చెప్పారండి తన యూస్ ద్వారా. మరిన్ని డీటెయిల్స్ ఈ సార్ ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్ ఇస్తామండి, మీరు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.